యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి గత వారం అంతా దేవుడు మన పనుల్లో మన ప్రయాణ బాధ్యతల్లో ఆయన కాపుదలను గ్రహించి తిరిగి మరొక వారంలో మరి దేవుడు ఈ వీక్లో ఫస్ట్ డేలో ఉదయం దేవుని యొక్క స్వరమైనటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేసినందుకు మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సిన దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనకి జ్ఞాపకం చేసుకున్నాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు బాలాకు కోపం బిలాము మీద మండిన గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నేను పిలిచి తిని గాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి 2 తలంపుల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ సందర్భం మనకు తెలిసిన సందర్భమే. 2 వ్యక్తులు యొక్క పేర్లు ప్రస్తావించబడ్డాయి. ఒకరు బాలాకు శత్రువు రాజు. బిలాము అనేటువంటి ఆయన ఇశ్రాయేలులకి ప్రవక్త, దేవునికి ఇశ్రాయేలుకి మధ్య ఉన్నటువంటి మీడియేటర్గా ఉన్నటువంటి ప్రాఫెట్ బిలాము. అయితే దేవుని బిడ్డలారా, బాలాకు రాజు ఇశ్రాయేల్ని జయించలేకపోతున్నాడు, అనేక పర్యాలు ఓడిపోతూ ఉన్నాడు. కారణం ఏంటని చెప్పేసి మరి తను ఆలోచన చేసి మరి ఓడిపోవటానికి ఉన్నటువంటి ఆ రహస్యం ఏంటని చెప్పి అడిగినప్పుడు ఆ రహస్యం బాలాకు రాజుకు తెలిసింది. ఇశ్రాయేలు పక్షాన వారి దేవుడు ఉన్నాడు, ఆయన వారి పక్షాన ఉండటాన్ని బట్టి వారు జయం పొందుతున్నారు, మరి మీరు ఓడిపోతున్నారనేటువంటి సత్యాన్ని, ఈ యొక్క రహస్యాన్ని ఛేదించాడు. వెంటనే బాలాకు బిలాము ప్రవక్తకి డబ్బులు ఆశ చూపించి, నీవు ఈసారి నా పక్షాన నీవు వచ్చి ఇశ్రాయేలుని నువ్వు శపించాలి అని చెప్పేసి బాలాకు రాజు అడిగాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, దేవుని ప్రవక్త బిలాము, దేవుడు ఏది చెప్పమంటే అది చెప్పాల్సినటువంటి ప్రవక్త బిలాము ప్రవక్త. అలాంటి బిలాము ప్రవక్త ధనానికి దాసుడైపోయాడు. ధనాపేక్ష కలిగినటువంటి వాడుగా బాలాకు రాజు, శత్రువు రాజు ఇచ్చేటువంటి ధనానికి, ఐశ్వర్యానికి మరి బానిసగా మారిపోవటానికి ఇష్టపడుతున్నాడు. ఈనాడు దేవుని బిడ్డలారా, డబ్బుతో మరి ఈనాడు నీతి న్యాయం అనేటువంటిది కొనివేయబడుతుంది. డబ్బు ఎర చూపించేసి మనిషి ఎంతగా దిగజారిపోయేటువంటి స్థితికి తీసుకొస్తున్న పరిస్థితి ఉంటుంది. విశ్వాసులైన సేవకులు కూడా ఈనాడు దినాల్లో గమనిస్తున్నాం. ధనం కోసం వారు డబ్బు కొరకు ఎన్ని భయంకరంగా వారు పరిచర్యల్లో వారు చేసేటువంటి పనులు చూస్తున్నప్పుడు దేవుని యొక్క బిడ్డలు, విశ్వాసులు, సేవకులు ఎంతగా దిగజారిపోతారనేటువంటిది కూడా ఈనాటి కాలంలో మనం కొందరిని గమనించగలుగుతున్నాం. ఇక్కడున్నటువంటి తలంపు ఏంటంటే, నా శత్రువులను శపించుటకు నేను పిలిచి తిని అంటున్నాడు. బాలాకు శత్రువులు ఎవరంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేల్ని శపించడానికి పిలిచినటువంటి ప్రవక్త బిలాము ప్రవక్త. మొదటి తలంపు. రెండో తలంపు, నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించావు అంటున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే, ప్రవక్త శత్రువు రాజు అనేటువంటి బాలాకు దగ్గర డబ్బులు తీసుకున్నాడు. బాలాకు చెప్పిన రీతిలో ఇశ్రాయేల్ని శపించడానికి నిలవబడ్డాడు. ప్రవక్త నోట శాపవచనాలు రావాలి, వాళ్ళ మీద శాపనార్థాలు పలుకోవలసినటువంటి పరిస్థితిలో ఆయన నోట నుంచి ముమ్మారులు పూర్తిగా ఇశ్రాయేలుని దీవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. గాడిద చేత ఇదే ప్రవక్తకు బుద్ధి చెప్పించినటువంటి దేవుడు మన దేవుడు. మన పితరుల కాలంలో మారా అనేటువంటి జలాల్ని, కటిక చేదైనటువంటి మారా అనేటువంటి జలాల్ని మధురంగా మార్చినటువంటి శక్తిమంతుడు మన దేవుడు.
అలాంటి దేవుడితో మరి మనం ఆయన బిడ్డలమైనప్పుడు మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, ఎవరైనా బిలాము ప్రవక్తలాగా, లేకపోతే ఎవరైనా ఈ లోకంలో మనల్ని కూడా ఎవరైనా శాపనార్థాలు పెడుతూ శపిస్తూ ఉంటే, అయ్యో వారు నన్ను శపించారు, వారి శాపనార్థాలు పెట్టారు, వారి శాపనార్థాలు నాకు తగులుతాయి, వారి ఏడుపు నాకు తగిలిద్ది, నా బిడ్డలకు తగిలిద్ది, నా మీద ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, మా కుటుంబాన్ని చూసి మా బిడ్డలను చూసి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, ఎప్పుడు కూడా మమ్మల్ని శాపనార్థాలు పెడుతుంటారు, మాకు దిష్టి పెడుతున్నారు అని చెప్పేసి చాలామంది దేవుని బిడ్డలైనప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేవాడు, కీడులను మేలుగా మార్చేవాడు, మనకున్నటువంటి నష్టాల్ని కష్టాల్ని మనకి ఆశ్చర్యమైనటువంటి అద్భుతకరంగా మార్చేటువంటి దేవుడు. అది మనం మర్చిపోయి వారు అలా అన్నారు, ఇలా అన్నారు, ఇలాంటి శాపనార్థాలని చెప్పేసి భయపడుతుంటాం. బాలాకు రాజే అంటాడు, బిలాము నేను డబ్బులు ఇచ్చి మాత్రం ప్రయోజనం ఏంటి, నేను వారిని శపించండి అంటే నువ్వు 3 పర్యాలు వారిని దీవించేసావే అంటున్నాడు. అద్భుతం ఏంటంటే ప్రవక్తకు కూడా తెలియదు, ఆయన శపిస్తున్నాడు అనుకుంటున్నాడు, కానీ ఆయన నోటి నుంచి వచ్చేటువంటి ఆశీర్వచనాలుగా వారి మీదకి వస్తున్నాయని చెప్పి ఆయనకు కూడా తెలియదు. ఇది దేవుని కార్యం, దేవుడు చేసేవాడు. ఏదైనా మన దేవుడు ఆశ్చర్యమైనటువంటి అద్భుతాలు చేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నామనేటువంటి సత్యాన్ని మర్చిపోవద్దు. ఈ ఉదయం అట్టి నమ్మిక, అట్టి విశ్వాసంలో దేవుడు మనందరిని కూడా స్థిరపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలు కొందనాలు. ఏ ఉదయంనైనా ఒక దివ్యమైనటువంటి వాక్కు చేత మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు దేవా. శత్రువు రాజు అయినటువంటి బాలాకు ప్రవక్తకు నాయన ధనం ఆశింపు చూపించిన ప్రభా, మరి ఇశ్రాయేలును శపించుటకు నిలువబెట్టినప్పుడు నాయన బిలాము ప్రవక్త నోట నాయన శాపవచనాలు ఆశీర్వచనాలుగా మార్చిన గొప్ప తండ్రివి. అటు రీతిగా నా తండ్రి, ఏ ఉదయం నా ప్రభా తీయాల్సిన దిన ఆహారం చూస్తున్న వారిలో వ్యక్తిగతంగా, కుటుంబాల పరంగా, బిడ్డల పరంగా నా తండ్రి దేవా, మరి మనుషులకు పట్టిన తండ్రి శాపనార్థాలు చూస్తూ వారు శపిస్తున్నారు, వారు మా మీద ఏడుస్తున్నారు, మమ్మల్ని చూసి దిష్టి పెడుతున్నారు, మాకు అంత నష్టాలు కష్టాలు అవుతున్నాయి, వాళ్ళు చేసిన పనుల వల్ల మాకు ఇలా అవుతుందని చెప్పేసి అందరైతే నాయన ఇలాంటి అనుమానాలు, అపోహలు, లోకానుసారంగా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఉంటుంటే ఈ ఉదయం నాయన సూటిగా వారితో మీరు మాట్లాడే విధానం బట్టి మీకు వందనాలు. ప్రతి ఆశీర్వాదాన్ని మాకు నాయన అనుగ్రహించేటువంటి తండ్రివి మీరు అయి ఉన్నారు ప్రభా. ఇక మీరు మా పక్షాన ఉన్నప్పుడు ఎవరు శపిస్తే, ఎవరు ఏడిస్తే, ఎవరు దిష్టి పెడితే, ఎవరు మమ్మల్ని కీడుకి నష్టాలు జరగాలని అనుకుంటే మాకు జరగవనేటువంటిది మా ప్రభు మీరున్నారనేటువంటిది మేము అట్టి బలమైనటువంటి నమ్మిక కలిగి ముందుకు సాగేటువంటి కృపలో స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనను గాక.